రా కాసా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 133 నిమిషాలు, అంటే 2 గంటల 13 నిమిషాలు. కామెడీ ఫ్యాంటసీ థ్రిల్లరు సినిమా. యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 3 ఏప్రిల్ 2026, అంటే ఈరోజు విడుదల కాబోతుంది. కానీ నిన్న ఈవినింగ్ ప్రీమియర్స్ పడ్డాయి చాలా థియేటర్స్లలో. సో నిన్న 7:25కు డిఎస్ఎల్ మాల్ స్క్రీన్ 1లో పడినటువంటి ప్రీమియర్కి నేను అటెండ్ కావడం జరిగింది, చూశాను. ముఖ్యంగా లోగో ఈ సినిమాకి గోల్డ్ అక్షరాలతో రా కాసా అని పెట్టి గెటప్ సీను, ఆ తర్వాత హీరో హీరోయిన్స్ అలా చూస్తున్నట్టుగా ఒక గృహలో ఆ సన్నివేశాన్ని పెట్టారు. బాగా అట్రాక్టివ్గా ఉంది ఆ పోస్టరు. అండ్ ఎన్ఆర్ఐ రిటర్న్స్ హోమ్ ఆఫ్టర్ 10 years, 10 ఏళ్ళ తర్వాత ఒక ఎన్ఆర్ఐ భారతదేశానికి వస్తాడు తన సొంత ఊరికి. చేజింగ్ లవ్, అతని ప్రియురాల్ని పెళ్లి చేసుకోవడానికి వస్తాడు, కానీ ఆ అమ్మాయి పెళ్ళి ఆల్రెడీ కుదురుతుంది, చెప్పనివాడు ఫ్రెండ్ని. సో చేజింగ్ లవ్, బట్ ఏ సింగిల్ మిస్టేక్ awakens an ancient darkness feared by the village for generations. As the threat grows, love turns deadly and his life hangs in the balance అనేది ఇచ్చారు. సంగీత్ శోభన్ ఈ సినిమాలో వీరుడు పాత్రలో యాక్ట్ చేశాడు. వీరు అతని పాత్ర పేరు. ఇంటర్వ్యూలు కూడా మనకు డిఫరెంట్గా ఇచ్చారు. ఇంటర్వ్యూలు ఏమని ఇచ్చారంటే, ఇక వీరుడు లోపలికి వెళ్తాడు భయంతో అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక సినిమా ఈ సినిమా మీద ఫోకస్ రావడానికి కారణం ఏంటంటే, ఈ సినిమాకి నిర్మాతల్లో ఒకరైనటువంటి నిహారిక కొనిదెల, ఇంకో నిర్మాత ఉమేష్ కుమార్ బన్సాల్, మానస శర్మ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసినటువంటి ఈ సినిమా లేడీ డైరెక్టర్స్ జనరల్లీ చేసినప్పుడు ఎమోషన్స్ని బాగా క్యారీ చేస్తారు. అది వాళ్ళ దగ్గర ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్. సో ఆ ఎమోషన్స్ని చక్కగా మానస శర్మ పలికిచ్చింది ఈ సినిమాలో కూడా. ముఖ్యంగా హీరోయిన్ హావభావాల్లో అమ్మాయిల మనసును అమ్మాయిలు మాత్రమే చూపించగలరు అనేటువంటి నానుడిని నిజం చేస్తూ మానస శర్మ ఈ అమ్మాయి మొహంలో చాలా అద్భుతమైనటువంటి నయనసారికల్లో అద్భుతమైన ఫీలింగ్స్ చూపించగలిగింది. సో తనిఖీల భరణి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చాలా బాగుంది. వృద్ధ గెటప్లో ఒక తాయెత్తులు బస్సులో అమ్ముకునేటువంటి క్యారెక్టరు. అతని కొడుకుగా ఆ చిన్న బాబు ఈ మధ్య చాలా బాగా చేస్తున్నాడు ఆ పిల్లాడు. అతను చేశాడు మొన్న ఈ మధ్య వేరే ఒక పెద్ద సినిమాలో కూడా మెయిన్ రోల్ సుప్పిని సంప్రదాయని శుద్ధపూసన్ సినిమాలో చేసిన అబ్బాయి ఈ సినిమాలో కూడా ఒక ఆకట్టుకునే క్యారెక్టర్ చేశాడు. ఇక క్యారెక్టర్స్ ఆర్టిస్టుల గురించి మాట్లాడుకుంటే, ముఖ్యంగా ఫస్ట్ నిర్మాత గురించి మాట్లాడుకోవాలి. ఆర్టిస్టుల కన్నా ముందు నిర్మాత కొనిదెల హారిక ఈ సినిమా చేయడం, వరుణ్ తేజ్ సిస్టర్ ఈ సినిమాలో చేయడము ప్లస్ పాయింట్. ఇందులో ఏం చేయడం ఏంటంటే, లాస్ట్ ఎండింగ్లో మనకి తీన్మార్ డ్యాన్స్ చేస్తుంది లాస్ట్ కొనిదెల నిహారిక. అట్లాగే ఆమె సమర్పణ చేసి ఈ సినిమాకి నిర్మాత ఆమె. సో దాంతో ఈ సినిమాకు క్రేజ్ అనేది ఏర్పడ్డది. అంటే ఏదో సబ్జెక్ట్ ఉంటేనే కదా ఈమె దిగుతుంది ఈ రంగంలోకి అని ప్రేక్షకులకు కూడా ఒక ఆరాటం ఏర్పడి ప్రివ్యూస్ కూడా హౌస్ఫుల్ పడ్డాయి ఈ సినిమాకి. అయితే సంగీత్ శోభన్ ఈ సినిమాకి హీరో. సంగీత్ శోభన్ ఫోటో చూపించి ఈ అబ్బాయి పేరేంటి అని చెప్తే ఎంతమంది చెప్తారు? ఆ తెలివని హీరో కూడా ₹295 టికెట్ ఆర్డినరీది పెట్టి, మళ్ళా తర్వాత మామూలు టికెట్ ఇంకా కొంచెం విఐపి టికెట్ ఇంకా ఎక్కువకు పెట్టి ₹350 పెట్టారు. ఇది ఉదాహరణ చూడొచ్చు మీరు. ఇది రాకాస సినిమా ఆర్ట్ సిటీ థియేటర్లో 295, 350 ఈ రేంజ్లో సంగీత్ శోభన్ అంటే నేను ఆ వ్యక్తిని నేను కించపరచట్లేదు. అంటే ఇప్పుడిప్పుడే మ్యాడ్ సినిమా హీరోలో ఒక హీరోగా నటించిన అబ్బాయి సోలో హీరోగా ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నటువంటి హీరో సినిమా కూడా ₹350 సినిమాలు ఏంటయ్యా బాబు మీ ఆశ? ఇంతనా? ఏదన్నా పవన్ కళ్యాణ్ సినిమానో, లేకుంటే చిరంజీవి గారి సినిమానో, లేకుంటే ఇంకెవరి సినిమానో ఉంటే బాగుంటుంది. కానీ ఆ పేరు తెలియని హీరోల సినిమాలకు కూడా ₹350 టికెట్ అండి. ఏంటండి దారుణం ఇది? కొన్ని థియేటర్లో ₹200 పెట్టారు. మళ్ళీ దాని పైన థియేటర్లు పైన ఎక్కువ పెట్టారు. ఎందుకంటే డిఎస్ఎల్ మాల్లో మళ్ళీ మనం గమనిస్తే అక్కడ రేట్లు వేరే ఉన్నాయి. డిఎస్ఎల్ మాల్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు, ఎందుకంటే ఎక్కువ ఉన్న చెప్పినప్పుడు తక్కువది కూడా చూపించాలి కదా. ఇప్పుడు మాల్లో ఉన్న రేట్లు ఏంటంటే 200, 350. మళ్ళీ ఇక్కడ కూడా రీసైక్లరు విఐపి సీట్లు అంతే పెట్టారు. ఎగ్జిక్యూటివ్ నార్మల్ రెండు కూడా 200 పెట్టారు. ఒక్క మూవీ మ్యాక్స్లో మాత్రమే ఎగ్జిక్యూటివ్ నార్మల్ తేడా చూపిస్తారు. నార్మల్ అక్కడ ₹180 ఉంటుంది. ఒక్క మూవీ మ్యాక్స్లో మాత్రమే కొంచెం దయాదాక్షిణ్యాలతో ఉంటాయి టికెట్స్. సరే, ఇక టికెట్స్ గురించి పక్కన పెడితే ఇక్కడ ఇప్పుడు మనకు 200. అయితే ఈ సినిమాకి మూవీ మ్యాక్స్లో కూడా 200 పెట్టాడు.
ఎందుకంటే ఈ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ సినిమాకి రాకాస. సో జనరల్ 180 ఉంటుంది అక్కడ. ఇక్కడ ఇది కూడా 200 పెట్టాడు. ఇక్కడేమో 295 పెట్టాడు ఆర్ట్‌లో. సో అది పరిస్థితి. ఇక సరే, ఇక ఈ సినిమా ఆర్టిస్టుల గురించి ముందు ఆర్టిస్టులు ఎవరెవరో అంటారు చెప్పుకుందాం మనము. ఆ తర్వాత కథలోకి వెళ్దాము. సంగీత్ శోభన్ హీరో, నయన్ సారిక హీరోయిన్, గెటప్ సీను ఇంపార్టెంట్ పాత్ర, ఆశీష్ విద్యార్థి గ్రామ పెద్ద పాత్ర, తనికెళ్ళ భరణి బ్రహ్మాజీ. తనికెళ్ళ భరణి వచ్చి ఆ ఊరు జ్యోతిష్యుడు, ఆ తర్వాత బ్రహ్మాజీ వచ్చి ఆ ఊరి పెద్ద సర్పంచ్ లాగా. సో మానస శర్మ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం, నిహారిక కొనిదల ప్రొడ్యూసర్, ఇంకో ప్రొడ్యూసర్ ఉమేష్ కుమార్ బన్సాల్, అనుదీప్ దేవ్ మ్యూజిషియను, రమేష్ మన్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, రాజు ఎడ్రోలు సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్. ఇక సినిమా ఎలా ఉందంటే చిన్న కాన్సెప్టు, ఒక కాకమ్మ స్టోరీని తీసుకొని కూడా ఇంత బాగా చేయొచ్చు అని చూపించిన సినిమా రాకాస. నిజంగా చెప్పాలంటే ఈరోజు రిలీజ్ అవుతున్న సినిమాలు కొద్దో గొప్ప కొంచెం స్టాండర్డ్ ఉన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 'దురంధర్ ద రివెంజ్' ఇంకా అద్భుతమైన ఊచకోతగా వస్తున్న రోజుల్లో తెలుగు వర్షన్ అట్లాగే, హిందీ వర్షన్ అట్లాగే ఒక ఆట ఆడుకొని ఒక్కొక్క థియేటర్లో ఒక్కొక్క మల్టీప్లెక్స్లో 5-6 షోలు, ఒక భాషలో 5 షోలు, ఇంకో భాషలో 3 షోలు వీర విజృంభణ చేస్తున్నటువంటి తరుణంలో శర్వానంద్ కొద్దో గొప్ప క్రేజ్ ఉన్న హీరో, డాక్టర్ రాజశేఖర్ ముఖ్య పాత్రలో నటించినటువంటి 'బైకర్' సినిమా కూడా ఒక మంచి క్రేజ్ ఉన్న సినిమా. అది ఈరోజే రిలీజ్ అవుతుండగా ఇట్లాంటి సినిమాలు 'లీడర్' ఈ సినిమా, తర్వాత 'కర్మని', 'సెల్వం' సినిమా, ఇలాంటి సినిమాలు ఉండగా ప్రివ్యూ మాత్రం రాకాసకు మాత్రమే పడ్డది నిన్న. ఎందుకంటే నిన్న ఈవినింగు, అంటే ఇది 2వ తారీఖు రోజే ఈవినింగ్ 7:25కు షో పడింది డిఎస్ఎల్ మాల్‌లో. ఇంకా కొన్ని థియేటర్స్‌లో కూడా పడింది. నేను డిఎస్ఎల్ మాల్‌లో చూశాను. ఇక సినిమా ఎలా ఉంది? ఓపెనింగే ఒక ప్రాబ్లమ్‌ని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అదేంటంటే 2000 ఏళ్ల సంవత్సరాల కింద ఒక బ్రహ్మరాక్షసుడు వచ్చి ఒక ఊరి మీద పడతాడు. ఈ ఊరిని తినకుండా ఉండడం కోసం నీకు ఆకలైనప్పుడు ఎప్పుడో ఒక్కరోజు మాత్రం అన్నం పెడతారు. మిగతా టైంలో అన్నం లేకుండా బతుకుతాడనమాట బ్రహ్మరాక్షసుడు. ఇది లాజిక్ లేని స్టోరీ, ఇల్లాజికల్ స్టోరీ. అయితే ఆ ఇల్లాజికల్ స్టోరీని కూడా కన్విన్సింగ్‌గా చెప్పింది మానస శర్మ. సరే, కథ అంటేనే మనకు కొంచెం ఇల్లాజికాలిటీ, సినిమా అంటేనే కొంచెం స్వేచ్ఛ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఒక సినిమా మేకర్‌ని కాబట్టి దాన్ని నేను తప్పటను. ఏ విషయాన్ని, దాన్ని అంటే ఏ విషయాన్ని, ఈ యొక్క లీనియన్స్ తీసుకునేటువంటి విషయాన్ని నేను తప్పటను. ఎందుకంటే మనము లీనియన్స్ తీసుకోవచ్చు కథలో. సో మానస శర్మ ఒక మంచిగా తను చెప్పాలనుకున్న కథను మాత్రం చాలా అందంగా చెప్పింది. చాలా భవిష్యత్తున్న దర్శకురాలుగా ఆమెకి నా దీవెనలు. అద్భుతమైనటువంటి దర్శకురాలుగా ఆమె ఎదిగేటువంటి అవకాశాలు మాత్రం, ఎందుకంటే పెద్ద ప్రొడక్షన్ హౌస్ పడ్డది కాబట్టి. ఎందుకంటే కొనిదల నిహారిక అంటేనే ఒక బ్రాండ్ ఇమేజ్. ఆమె ఆల్రెడీ కమిటీ కుర్రోలతో సూపర్ హిట్ కొట్టింది కాబట్టి, హిట్ కొట్టింది. చిన్న వాళ్ళతో హిట్ అంటే సూపర్ హిట్ లెక్కే. సో అట్లా ఈ మానస శర్మ, ఇప్పుడు ఈమె మానస శర్మ. సో మానస శర్మ ఈ సినిమాతో మనకి ఒక మంచి డైరెక్టర్గా, రైటర్గా పేరు తెచ్చుకుంటుంది అని అనిపించింది నాకైతే. సంగీత్ శోభన్ ఉన్నంతలో ఆకట్టుకున్నాడు, కానీ ఒక రేట్ ప్రైజ్ హీరో తప్పు కదా, అది నిర్మాతలు ఆలోచన. సో అది పక్కన పెడితే సంగీత్ శోభన్ ఆకట్టుకునే విధంగా యాక్ట్ చేశాడు. సో ఫస్ట్ ప్రాబ్లం చూపించారు. ప్రాబ్లం ఏంటి? ఒక బ్రహ్మరాక్షసుడు 2000 సంవత్సరాల కింద ఒక వ్యక్తిని లోపలికి కోటకు పంపిస్తారు. ఇంకా అతను రాదనమాట, బల్లనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆ 3 సూచనలు వస్తాయి. మొదటి హెచ్చరిక, రెండో హెచ్చరిక, మూడో హెచ్చరిక. ఈ మధ్య కొన్ని క్యాప్షన్లు చదివే లోపల తీసేస్తుంటారు, కానీ ఈ సినిమాలో చదివేదాకా పెట్టారు, బాగుంది అది. సో మొదటి హెచ్చరిక ఏమొస్తుంది, అక్కడ ఏదో ఒక కదలిక లాంటిది వస్తుంది. రెండో రెండో హెచ్చరిక అంటే పిడుగు పడుతుంది. ఫస్ట్ ఉల్క పడడం మొదటి హెచ్చరిక. రెండో హెచ్చరిక ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పశువులన్నీ కూడా కళేబరాల్లాగా చచ్చిపోతాయి సముద్రం దగ్గర, అది రెండో హెచ్చరిక. మూడో హెచ్చరిక, లోపటి నుంచి ఒక శిల బయటకు వస్తుంది, భూమిలోంచి పాతున్నటువంటి శిల, దాని మీద ఏదో రాస్తుంటాయి అక్షరాలు. అవి చాలా బాగా తీశారు అవన్నీ. ఆ గ్రేడింగ్ కానీ అదంతా కూడా ఏదో మనం తెలుగు సినిమా చూస్తున్నట్టు కాకుండా ఏదో వేరే భాష సినిమా, మలయాళం సినిమానో లేకుంటే హిందీ సినిమానో లేకుంటే తమిళ సినిమానో చూస్తున్నటువంటి గ్రేడింగ్ చూపించారు. అక్కడ దాకా మనకు తెలుగు సినిమానైనా అనిపిస్తుంది. మళ్ళీ అన్నపూర్ణమ్మ వీళ్ళందరూ చూసిన తర్వాత తెలుగు సినిమా అనిపిస్తుంది మనకు. సో అట్లా స్టార్ట్ చేసిన తర్వాత ఆ 2000 సంవత్సరం అప్పుడు పంపుతారు, 1000 సంవత్సరాలు అప్పుడు పంపుతారు, 500 సంవత్సరం పంపుతారు. ఇప్పుడు ఇది 2026 సంవత్సరం అంటూ మొదలుపెట్టారు. బస్సులో తాయితలు అమ్ముకుంటున్నటువంటి తనికెళ్ళ భరణికి ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు ఈ హీరోయిన్ ఒక కూతురు, ఎవరు, నయన్ సారిక ఒక కూతురు, ఇంకొక కొడుకు వచ్చేసి మాస్టర్ రోహన్. అతను కూడా తనకు వచ్చినటువంటి పాత్రని చాలా సమర్థవంతంగా పోషించాడు రోహన్. చాలా బాగా చేశాడు రోహన్. ఈ 2 గంటల 13 నిమిషాల ఈ కామెడీ సినిమాలో సంగీత్ శోభన్ పాత్ర ఏంటంటే ఎన్ఆర్ఐ నుంచి వచ్చాడు. ఎన్ఆర్ఐ అతను వచ్చిన తర్వాత అతని లవర్ ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. ఇతను చెప్పినట్టే అలిగినప్పుడల్లా తననేమో బంగారం బంగారం అని పిలువమంటుంది. అలిగినప్పుడేమో నన్ను పేరు పెట్టి పిలిస్తే అలిగావా అంటుంది.
ఆ సేమ్ మ్యానరిజంని ఆ కొత్త పెళ్లి కొడుకు మీద కూడా చేసేసరికి నువ్వు మ్యానరిజం మార్చవా అని అంటాడు. చాలా కామెడీగా ఉంటుంది. ఆమె చక్కగా తల్లిదండ్రులు చెప్పారు అక్కడ పెళ్లి చేసుకుంటారని చెప్పేసి భగ్న ప్రేమను బాధపడుతున్న ఇతను తనికెళ్ళ భరణి కూతురు అయినటువంటి నయనసారిక కథలో ఆమె ఏమంటుందంటే ఒక తాయెత్తు ఇస్తాను అంటే బొట్టు ఎవరికి పెడతారు. ఎవరికి పెట్టిరు అనేది సినిమాలో చివరిదాకా చూపించారు. అదొకటి చిన్న లోపంగా చెప్పుకోవాలి మనం. బొట్టు ఎవరికి పెట్టాడు ఇతను ఎర్ర చీరకు పెట్టారంటాడు. ఆ ఎర్ర చీర ఎక్కడ చూపించారు మన ఎవరో ఓ స్త్రీలాగా ఒక ఆమె నిలబడుతుంది. ఆ తర్వాత ఇతను వెళ్ళిపోయి ఆ కోటలోకి అనుకోకుండా ప్రవేశించే దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక రక్తం ఉన్నటువంటి ఒక షర్టు దొరుకుతుంది. దాని మీద ఇంటూరి వాసు ఇన్స్పెక్టరు అతను పట్టుకొని నువ్వు హత్య చేసావు అతన్ని అని అంటే ఆయన భార్య ఒక కమెడియన్ లేడీ. ఆమె చాలా ఈ మధ్య కామెడీ బాగా చేస్తుంటుంది ఆ అమ్మాయి. సో ఆమె ఏంటంటే నాకు పరిహారం రోజుకు ₹250 ఇవ్వాలి. ప్లస్ ఆమె కొరడా దెబ్బలు ఇన్ని తినాలి అని చెప్పి 500 కొరడా దెబ్బలు కొట్టడం అంతా కూడా ట్రాష్గా అనిపిస్తుంది మనకి. సరే మొత్తానికి ఏదో కామెడీగా మనము నవ్వుకోవడానికి పెట్టుకున్నటువంటి సన్నివేశాల్లాగా మనం తీసుకోవచ్చు. సరే అలా జరిగిపోయింది. అలా జరిగిపోయిన తర్వాత సో ఆ రకమైనటువంటి ఇది మర్డర్‌కి సంబంధించినటువంటి చెట్టు, ఈ రక్తం అంటింది. ఆ తర్వాత ఇది ఆయుధం అని చెప్తూ మొత్తానికి హడావుడి చేస్తాడు ఇంటూరి వాసు. ఊరి కట్టుబాట్లు తెలుసు కదా! నువ్వేంది సొంతంగా తీసుకుంటున్నావు అని అతను ఈ ఊరికి సంబంధించినటువంటి పోలీసే. సో బ్రహ్మాజీ దగ్గరికి పట్టుకెళ్తే బ్రహ్మాజీ 500 కొరడా దెబ్బలు ఇతను కొడతాడు. 500 కొరడా దెబ్బలు కొడితే సంగీ శోభన్ ఉన్న పర్సనాలిటీకి బతుకుతాడా? ఇవన్నీ ఇల్లాజికల్‌గా ఉంటాయి. సరే ఆ తర్వాత మళ్ళా ఇట్లా జరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన తర్వాత ఏ ఇంటి నుంచి వస్తారో ప్రతి ఇంటి నుంచి మాంసం పంపించాలి. చికెన్, మటన్ పంపించాలి ఆ రాక్షసునికి. ఒక నరబలి పంపించాలి. ఒక సంవత్సరం ఏం చేస్తారంటే ఒక చిన్న బిడ్డను పంపిస్తారు. అయితే అది ఆడబిడ్డ అన్న సంగతి తర్వాత పెరిగిన తర్వాత మన కథలో చూపిస్తారు. అదో ట్విస్ట్ బాగుంది. తర్వాత మళ్ళా ఒక చిన్న పసిపాపను పంపించాము అని మాత్రం చెప్తారు మనకు. అది ఆడనా మగనా చెప్పరు మనకి. తర్వాత తెలుస్తుంది ఒక పాప అని. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరికొచ్చిందంటే ఒక ముసలాయనకు వస్తుంది. ఆయన వీళ్ళ తాతయ్య. వీళ్ళ తాతయ్యకి వస్తే వీళ్ళని తప్పించే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. కానీ ఫెయిల్ అవుతారు. లాస్ట్‌కి అతను అనుకోకుండా చచ్చిపోతాడు. తర్వాత నెక్స్ట్ పేరు ఎవరిది అంటే వీళ్ళ ఫ్రెండ్ పేరు వస్తుంది గెటప్ సీన్‌ది. మా ఫ్రెండ్ కాదు నేను పోతానని చెప్పేసి హీరో చేసేసి ఇంకా వీరుడు లోపలికెళ్తాడు భయంతోనే ఇంటర్వెల్‌తో. ఆ తర్వాత లోపలికెళ్తాడు. లోపలికెళ్ళిన తర్వాత వెన్నెల కిషోర్ ఈ పారిపోయిన వ్యక్తి. ఎవరైతే ఆ వ్యక్తి అక్కడికెళ్ళిన తర్వాత అతను ఒక దయ్యం ఫ్రెండ్ కలుస్తుంది. అదొక జోకు. దానికి కూడా మీనింగ్ లేదు. దానికి ఒక ముగింపు లేదు. ప్రారంభము లేదు, ముగింపు లేదు దానికి. తర్వాత అగ్ని రాక్షసుడు చూపిస్తారు. అతనికి 2 కత్తులు దించాలి. కానీ ఉన్న కత్తినే వెనక్కి తీసేసి అతన్ని కరుణని చూసి అతను ఒక పాపని పెంచాడు. తినలేదు ఆ పాపని. పెంచాడు, ప్రేమ పెంచుకున్నాడు. ఈ రాజు ఒక అతను దాడి చేసినప్పుడు ఆ పిల్ల కూడా చనిపోయింది అనే ఒక విషాదం చూసి ఆ తర్వాత ఆ రాక్షసుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇంకా మిగతా మళ్ళీ అక్కడ ఇంకా ఒక చప్పుడు జరుగుతుంది అంటే రాకాస 2కి లీడ్ ఇస్తూ సినిమా ఎండ్ చేశారు. ఇది మనస్ శర్మ రాసుకున్న కథ. కథ బాగుంది. చెప్పిన తీరు ఇంకా బాగుంది. రాకాస సినిమా చూడబుల్ సినిమా. 100% చూడదగ్గ సినిమా. సో దీంట్లో చివర్లో ఎండ్ టైటిల్స్‌లో ఒక పాట పెట్టారు. మీరు పాట కోసం మొఖం చాచారు కదా! ఈ సాంగ్ చూడండి అని చెప్పి ఒక రీమిక్స్ టైప్‌లో ఒక సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. లాస్ట్‌లో 3 మార్ డాన్సులతో నిహారిక కొన్నిదెల కూడా ఒక మెరుపు మెరిసింది. కమిటీ కుర్రోల్లో కూడా ఆమె అతిథి పాత్రలో కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది మీకు. సో సంగీత్ శోభన్ నటన అతనికి చెయ్యి చెల్లిపోయినటువంటి ఆ ప్రియురాలు నటన కూడా చాలా బాగుంది. నయనసారిక అయితే పూర్తిగా జీవించింది పాత్రలో. సో ఆమె మంత్రం ఎందుకు ఫెయిల్ అనే దానికి రీజన్ లేదు. ఆయన ఎవరికి బొట్టు పెట్టాడనే దానికి రీజన్ లేదు. ఇతను ఎర్ర చీరకే ఎందుకు పెట్టాడు అలా ఆమె పచ్చ చీర కడితే ఎర్ర చీరను ఎలా గుర్తుపట్టాడు అనే దానికి కూడా ఎక్కడ డైరెక్టర్ గారు రీజనింగ్ చెప్పాల. ఓ స్త్రీ రేపురా అనే టైప్లో ఒక చిన్న సన్నివేశం మాత్రం కలిపి అక్కడ కట్ చేశారు. గెటప్ సీను ఉన్నంతలో బాగా ఆకట్టుకున్నాడు. పంచుల డైలాగులు బాగా పడ్డాయి. లాస్ట్‌కి వెన్నెల కిషోర్‌కి వచ్చిన తర్వాత మాత్రం సినిమాని మళ్ళీ గీత గోవిందంలాగా తిప్పేశాడు సినిమాని చివరన తిప్పి పడేశాడు. మొత్తం నవ్వి ఇదేలాగా చేశాడు వెన్నెల కిషోర్. సో అతని మ్యానరిజము అదంతా చాలా చక్కగా ఉంటుంది. సో బండను ఇటు నుంచి వేసి ఆపోజిట్ డైరెక్షన్‌లో ఇద్దరు కలిస్తే ఎట్లా పడదు ఒకటే సైడ్ నుంచి జరపాలనడం. ఆ తర్వాత అగ్ని రాక్షసుడు వచ్చిన తర్వాత వీళ్ళు చేసే ప్రయత్నాలు తర్వాత పైకి గాలిలో వీళ్ళు ఊబిలో చిక్కుకోవడము. అంటే దాంట్లో ఒక జాలీలో చిక్కుకోవడము. దాంట్లోంచి రక్షించుకునే ప్రయత్నం చేయడం. మీటా నొక్కేటువంటి ఒక రహస్యాన్ని వీరు చదివి దాన్ని బట్టి రావడం. ఇతనికి ఇంగ్లీష్ రాదు ఎన్ఆర్ఐ కాబట్టి అల్లా లూ 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 అంటే ఒక పాట పాడుకోవడం వీళ్ళు. భలే పాట ఉంది కదా అని చెప్పి వెన్నెల కిషోర్ పాడుతూ ఉంటే మనకి నవ్వు రాకుండా ఉండని క్షణం ఉండదు సినిమాలో. రాకాస సినిమా పూర్తిగా వినోదభరితమైనటువంటి సినిమా. ఎక్కడ కూడా ఇంత కూడా అసభ్యత లేకుండా చాలా నీట్‌గా తన్నులు తంకలు ఎటువంటి చూపించకుండా చాలా జాగ్రత్తగా తీశారు సినిమాని. సో చక్కటి సినిమాగా ఒక నీట్‌గా ప్రజెంట్ చేశారు పిక్చర్‌ని.
సో ఇందులో హీరోయిన్ నయనసారిక కూడా తన అభినయంతో ఆకట్టుకుంది. గెటప్ సీను ఫ్రెండ్‌గా ఆకట్టుకోగా, సంగీత్ శోభన్ ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. ఎక్కడ కూడా ఇంత అసభ్యత లేకుండా తీయడం ఒకటి ఇదైతే. మానస శర్మ చెప్పాలనుకున్న కథని చాలా అందంగా చెప్పింది. సో చాలా చక్కటి భవిష్యత్తు కనిపించింది డైరెక్టర్ గారికి. సో నిహారిక కొనిదెల తన యొక్క టేస్ట్‌ని చాటుకుంది. సో మంచి సినిమాని చూసినటువంటి ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. బయటకొస్తూ ఒక అతను అన్న డైలాగ్ నాకు బాగా ఆకట్టుకుంది. అది చెప్పాలనిపించింది మీ అందరికీ. ది రాజా సాబ్ సినిమా కన్నా ఈ సినిమా వేరేట్లు బాగుందిరా అనుకుంటూ ఫ్రెండ్స్‌కి చెప్తున్నాడు అతను. సో నిజంగా అట్లాగే అనిపించింది. చిన్న బడ్జెట్‌లో ఎంత బాగా చేయొచ్చు ఆ సినిమా అని అనిపించే విధంగా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటది లోపల. వీళ్ళు సెకండ్ రూట్ ఉంది అని చెప్పి వెతకడము. ఈ బాబు మాస్టర్ నయన్ పంపించాడు, అక్కని పంపించేస్తే ఈ అమ్మాయి ప్రేమించినటువంటి ఇతని కోసం లోపలికెళ్ళడం. ఆ సంగీత్ శోభను ఈమెని ఇష్టపడుతున్నటువంటి సన్నివేశాలు, తను చెప్పాలనుకున్న లవ్ అక్కడ దయ్యం దగ్గర ఉన్నప్పుడు చెప్పడము. ఆ దయ్యం గీత దాటితే ఒక దయ్యం, ఇంకొక నల్ల దయ్యం ఉంటుంది. ఆ నల్ల దయ్యము గీత దాటితే మాత్రం వేరే ఏ రూపం అంటే ఆ రూపం వేసుకొని రావడము, కళ్ళు గోలల్లాగా మారిపోవడము. ఆ తాడు తలగంగానే ముందుకు ఇట్లా జరిపి వెన్నెల కిషోర్‌ను గెటప్ సీనుల్లో చూపించిన కామెడీ, వాళ్ళు పాడుకున్న పాటలు అవన్నీ కూడా ప్యారడీ సాంగ్స్ కానీ అవి సూపర్బ్‌గా ఉంటాయి. 'రాకాస' సినిమా ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ ఫుల్ మార్క్సే. ఆల్మోస్ట్ దగ్గర ఫుల్ మార్క్స్ 80%, అంటే 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. చక్కటి సినిమా చూడండి 'రాకాస'. ఫ్యామిలీతో చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడగలిగే సినిమా. 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్‌రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నయన్ సారిక ఈ సినిమాకి హైలైట్‌గా నిలబడింది. అన్నపూర్ణమ్మ చేసిన చిన్న క్యారెక్టర్ అయినా ఆకట్టుకునే విధంగా చేసింది. నంబర్ 1 ఎవరంటే నయన్ సారిక ఈ సినిమాలో. ఆ తర్వాత తనికెళ్ళ భరణి బాగా చేశాడు. ఆ తర్వాత బ్రహ్మాజీ ఆకట్టుకునే విధంగా చేశాడు. ఆశీష్ విద్యార్థి చేసింది చిన్న పాత్ర అయినా ఆకట్టుకునే విధంగా ఉంది. అతని నటన కూడా సంగీత్ శోభన్ ఉన్నంతలో అలరించాడు. సో పెళ్లి కూతురుగా చేసిన అమ్మాయి, అట్లాగే పెళ్లి కొడుకుగా చేసిన అమ్మాయి కూడా అబ్బాయి కూడా బాగా చేశాడు. సో అందరి నటనట్ల పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. అంటే మానస శర్మ ఈ యొక్క టాలెంట్ చూపించింది. సో తనకొచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకుంది. పబ్లిసిటీ కూడా బాగా చేసి, మంచి ప్రమోట్ చేసి, ఈవెన్ ప్రీమియర్ షోస్‌తో కూడా సంపాదించుకున్న ఈ సినిమా ఖచ్చితంగా లాభాల బాటలో వెళ్తుందని చెప్పి ప్రగాఢంగా నమ్ముతూ, చిన్న సినిమాలకి ఇట్లాంటి సినిమాలు సక్సెస్ అవుతే 'రాక్షసి' అని విన్నాం గానీ 'రాకాస' అంటూ పెట్టడమే ఒక ఇది. ఎన్నో భాషలకు కూడా అనువదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పాన్ ఇండియా లెవెల్ సినిమాగా కూడా ఈ చిన్న సినిమాని తీసుకెళ్లేటువంటి పరిస్థితులున్నాయి. ఖచ్చితంగా వెళ్తుందని నమ్ముతున్నాను. సో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నటువంటి కామెడీ అంశాలు గానీ, సెంటిమెంట్ అంశాలు గానీ, తీసుకున్నటువంటి ఆ ప్లాట్ విధానం అదంతా కూడా బక్వాస్ లాగా ఉన్నా కూడా కథ మనకి ఆ 3 హెచ్చరికలు అదేదో ఒక లీడు 'మురారి' సినిమాలో తీసుకున్నటువంటి, కృష్ణవంశీ తీసుకున్నటువంటి కాన్సెప్ట్ మనకు గుర్తుకొస్తుంది. స్టార్టింగ్ అవన్నీ చూపిస్తారు మనకు అక్కడ కూడా. సో అట్లాంటిదే కాన్సెప్ట్ జరిగి అక్కడ ఒక చిన్న లవ్ స్టోరీ జరిగితే ఎలా ఉంటుందనేది 'మురారి' సినిమా అయితే. ఇది ఇంకొక బకాసురుని కథ టైప్. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మనము భీముని కథ దగ్గర చదువుకున్నటువంటి ఆ కథను తీసుకొచ్చి 'కల్కి' సినిమాలో కథలో ఒక లాగా, అంటే 'కల్కి' ఏడీ 948 ఏడీలో ఏ రకంగా అయితే మనకు ఆ పాత పురాణ కథని ఈ రకంగా కలిపారో, ఇట్లా బకాసురుని కథని 'మురారి' కథ ఓపెనింగ్‌కి కలుపుకుంటే ఏ రకంగా ఉంటుందో ఆ మిక్సీలేసి తీసిన కథగా మానస శర్మ కొత్త రకం కథను రాసుకొని ఆ కథను ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా అందించడము ఒక హైలైట్‌గా చెప్పుకోవాలి. సో ఇది ఈ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసే దగ్గర వెన్నెల కిషోర్ లాంటి ఒక ఉద్దండుడైనటువంటి హాస్య నటుడిని చక్కగా వాడుకున్నారు. ఎక్కడ కూడా నవ్విపించినట్టుగా ఉండదు. బ్రహ్మానందం లాగా ఓవర్ ఎక్స్‌ప్రెషన్స్ ఉండవు. వెన్నెల కిషోర్‌లో ఉండేటువంటి కామారెడ్డి అబ్బాయి మా స్థానికుడు. సో అద్భుతమైనటువంటి నటన చేసి ఎన్ఆర్ఐ, అతను కూడా ఎన్ఆర్ఐ. సో అక్కడ నేను లండన్ నుంచి వచ్చాను అంటాడు. నువ్వు లండన్ నుంచి రాలేరా, నేను చొక్కా పట్టించింది నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో అని చెప్తూ హీరో చెప్పేటువంటి సన్నివేశాలు అన్నీ కూడా, సంగీత్ శోభన్ కూడా మరి అంత సీనియర్ నటునికి ధీటుగా యాక్ట్ చేశాడంటే అతనికి మంచి ఫ్యూచర్ ఉందని అర్థమైంది. నయన సారికి అయితే అదరగొట్టేసింది. ఆమె పెద్ద పెద్ద కళ్ళతోటి, హావభావాలతో, పెదవులతో, చక్కటి ముఖవర్చస్సుతో, మంచి ఫిజిక్‌తో ఆకట్టుకుంది అమ్మాయి. సో పాటలు లేకపోవడం మైనస్ అయినా కూడా లాస్ట్‌లో మనకు ఆ పాట ఇచ్చేసి అది హిందీ సినిమాల జనరల్లీ ఉన్నటువంటి ఎండ్ సాంగ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రకారంగా ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకున్నారు. ఫోటోగ్రఫీ, తర్వాత గ్రాఫిక్స్ ఉన్నంతలో గ్రాఫిక్స్ ఆకట్టుకునే విధంగా తక్కువ బడ్జెట్‌లో మంచి అవుట్‌పుట్‌ని తీసుకొచ్చి ఆ సినిమాని కొత్త రకంగా తీసుకొచ్చారు. అక్కడ లోపట ఏదో జరుగుతుందన్నది ఫస్ట్ లీడ్ ఇచ్చి, ఇతను లోపలికి వెళ్ళిన తర్వాత లోపలంతా కామెడీ టైమింగ్ తోటి ఇచ్చి, ఆ రాక్షసుడిని చంపాలంటే 2 కత్తులు దించాలి, తర్వాత పూజ చేసినటువంటి భస్మం జల్లాలంటూ 2, 3 కథలు చెప్పి అది తెల్లవారి సమయం లోపల అంటూ మళ్ళీ క్యాప్షన్స్ వేస్తూ మనకు టెన్షన్ క్రియేట్ చేస్తూ, నవ్విస్తూ, కవ్విస్తూ ఓ డిఫరెంట్ స్టైల్ మళ్ళీ ఒక ఊరు వాతావరణము, ఆ ఊరికో సర్పంచ్, బ్రహ్మాజీ అతనిచ్చే తీర్పులు, ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి ఈమెకి మళ్ళీ ఇంకొక దగ్గర ఇంకొక నిధి ఉంది పోవే అని చెప్పి వెన్నెల కిషోర్ పంపించి ఏడున్నవ
అంటే ఇక్కడెక్కడున్న పక్కకు తప్పించుకోవడం అవన్నీ కూడా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. అతని వెన్నెల కిషోర్ వైఫ్గా చేసిన అమ్మాయి ఇతనికి ఆల్రెడీ గెటప్ సీన్ కూడా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య కవ్వింపులు డైలాగులు అవంతా కూడా ఆకట్టుకునే విధంగా సాగుతున్నటువంటి సినిమాగా రాకాస సినిమా ఈరోజు విడుదలవుతుంది. సినిమా చూడండి, తప్పకుండా ఎంటర్టైన్ చేసే విధంగా ఉన్న ఈ సినిమాకి నేను ఇచ్చిన రేటింగ్ ఇందాకే విన్నారు కదా. మరోసారి 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.